అక్షిత అంటుంది వైష్ణవితోని, పల్లవి మీద నెగిటివ్ ఫీలింగ్స్ కలిగించి దాన్ని ఇంట్లో నుంచి పంపించడానికి ఒక మంచి ప్లాన్ కావాలి అని చెప్పి అనుకున్నాను లేదో దేవుడు అలా నాకు ప్లాన్ ఇచ్చేశాడు అని చెప్పి అనగానే, ఏంటిది బేబీ అని చెప్పి వైష్ణవి అంటుంది. ఆ తర్వాత ఇక ఇద్దరు ఐడియా చెప్పుకొని కిందకు వస్తారనమాట. ఇక హాల్లోకి రాగానే అక్కడ ఆల్రెడీ రాము వచ్చి ఉంటాడనమాట. ఇక అప్పుడు హాల్లో అందరూ ఉంటారు. ఇక అప్పుడు గీత అడుగుతుంది, ఎంతసేపు అయింది రాము వచ్చి అని చెప్పి అనగానే, ఇప్పుడే వచ్చా గీత అని చెప్పి అంటాడు. ఇప్పుడు అక్షిత వచ్చి, ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు అని చెప్పి రాముని అంటూ ఉంటే, ఇప్పుడు పల్లవి అంటుంది, నేనే పిలిచా అక్షిత, ఎందుకంటే గీతకి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, రాము అయితే ప్రాపర్గా క్లారిఫై చేస్తాడు కదా, అందుకే ఇంటికి పిలిచాను అనగానే, సరే అయితే పైన రూమ్కి వెళ్ళండి, అక్కడ మీ ఇద్దరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి అనగానే, సరే అని చెప్పి పల్లవి, గీత, రాము పైకి మెట్లకి వెళ్తూ ఉంటే, అప్పుడు ఇక కావాలని అందరి ముందు, అంటే మెయిన్గా గుండమ్మ ముందు అంటూ ఉంటుందన్నమాట అక్షిత, ఈ అబ్బాయి ఇంటికి రావడం ఏంటో, డౌట్స్ క్లారిఫై చేయడం ఏంటో అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ అంటుంది, డౌట్స్ క్లారిఫై చేయడానికే కదా వచ్చింది, ఆయన క్లాస్మేటే కదా, పిలిస్తే తప్పేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. మరోపక్క ఇటు పల్లవి వాళ్ళు రూమ్లోకి వెళ్తారు కదా. ఇక ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక రాము మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై చేసి చెప్తూ ఉంటాడనమాట గీతకి. ఇక వాళ్ళిద్దరు కాఫీ తాగుతూ కూడా అలా మాట్లాడుకుంటూ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే పక్క నుంచి గమనిస్తూ ఉంటారనమాట అక్షిత అలాగే వైష్ణవి. మరి ఇటు రాముని యూస్ చేసుకొని పల్లవి మీద నెగిటివ్ ఫీలింగ్ కలిగేలాగా ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.